ఇద్దరు నచ్చారు. ఇప్పుడు అమరన్ సినిమాతోటి సాయి పల్లవి 100 crores గ్రాస్ అయితే కంప్లీట్ చేస్తుంది. మరి ఈ సినిమాతో కూడా 100 crores తీసుకొస్తుంది అంటారు నాగ చైతన్య. కంపల్సరీ నాగ చైతన్య గురించి చూడొచ్చా లేకపోతే సాయి పల్లవి గురించి? ఇద్దరు గురించి చూడొచ్చు. ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. సో మనకి ఆల్రెడీ తెలిసిందే సాయి పల్లవి అంటే నేషనల్ బ్యూటీ అని చెప్పేసి. దీంట్లో కూడా మీకు నేషనల్ యాక్టింగ్ కనిపించింది, ఏమైనా చేంజ్ కనిపించిందా? ఏం కనిపించలేదు. అసలు స్టోరీ దీనిపైన బేస్ అయి ఉంది, లవ్ స్టోరీ గురించి ఉంది. లవ్ స్టోరీ. సో ఇండియా పాకిస్తాన్ గొడవల గురించి మనం ప్రీవియస్లో చాలా సినిమాలు చూసే ఉన్నాం కదా, అలానే అనిపించిందా? కొత్తగా ఏమైనా అనిపించింది? కొత్తగా అనిపించింది. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంత ఐడియా లేదు. లవ్ స్టోరీ ఎంత లవ్ స్టోరీ లవ్ స్టోరీ. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? అన్ని సాంగ్స్ బాగున్నాయి. బుజ్జితరి సాంగ్స్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. సో ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా చూసారు కదా, సో ఆ షిప్స్ లో వెళ్ళడం కానీ అంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో లాస్ట్ టైం చూసుకుంటే తండేల్ నాగ చైతన్య గారి కెరియర్లో ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అని చెప్పుకుంటారు అనే గట్టి ఫీలింగ్ అనిపించింది నాకు. సో సినిమాలో మెయిన్గా ఏంటి అంటే రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఈ స్టోరీ ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే రైట్ లేదు ఎవరికి. సో రియల్ స్టోరీ చాలా రియలిస్టిక్గా ఎగ్జాక్ట్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. సో యాక్టింగ్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, ఇంకా వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఒకరు చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. ఇందులో ఎవరైతే 22 మెంబర్స్ పాకిస్తాన్కి వెళ్తారో, మహేష్ అన్న, ఇంకా చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా 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 బాగా చేశారు. ఇందులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకొకటి సముద్రంలో ఒక చిన్న ఫైట్ లాంటిది, ఫైట్ కాదు, ఒక చిన్న సేవింగ్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం హైప్ ఇస్తారు, బట్ సినిమాలో అన్నీ ఏదో ఓవర్ హైప్స్ పెట్టేసి ఏదో ఆకాశానికి ఎత్తకుండా చాలా చాలా మంచి పాయింట్స్ చూపించడం అయితే జరిగింది సినిమాలో. సినిమాలో మైనస్ అంటే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది, బట్ రియల్ స్టోరీ కాబట్టి వీ కెనాట్ జడ్జ్, ఇది రియల్గా అలాగా జరిగి ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంది. కాకపోతే నాకు ఇరిటేటింగ్గా అనిపించిన పాయింట్ ఏదైనా ఉందంటే బుజ్జితల్లి సాంగ్. అరే అంత మంది సాంగ్ని 100 సార్లు వినిపిస్తే ఎలారా బాబు థియేటర్లో అనే ఫీల్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు కలిసిన ప్రతిసారి సేమ్ మ్యూజిక్ రావడం బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇరిటేటింగ్. అంటే ఇప్పుడు ఒక 10 సార్లు ఇస్తే ఓకే, వస్తూనే ఉంటే కొంచెం ఫీల్ వచ్చింది తప్ప. మెయిన్గా వాళ్ళు దేశం గురించి చూపించిన పాయింట్స్, దేశభక్తి, ప్రతి భారతీయ పౌరుడికి ఇది ఉండాలి. జాలర్లు అంటే ఏదో చేపలు పట్టుకున్నామా బతికేస్తున్నామా అని కాదు, వాళ్ళు పడే కష్టాల గురించి చూపించడం నచ్చింది. ఎందుకంటే మన ఆల్మోస్ట్ ఆంధ్ర బోర్డర్ అంతా సముద్రం వైపే ఉంటుంది, అక్కడ జాలర్లు పడే కష్టాల గురించి. కానీ గవర్నమెంట్స్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంది, ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా లేదు అనే ఇవి చూపించడం చాలా బాగా అనిపించింది. అన్నా డబ్బులు కొన్నిటిని డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తామన్నా, కొన్ని మనసుతోనే చూడాలి. ఈ సినిమా రియల్గా జరిగింది, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళారు, కొన్ని రోజులు అక్కడ కొన్ని కష్టాలు పడ్డారు, దీన్ని కూడా మనం డబ్బుతో క్యాలిక్యులేట్ చేయడం అనేది. ఇక్కడ బన్నీవాసు గారు దగ్గర 6 months కూర్చొని దీన్ని రియల్ స్టోరీని రియల్గా జనాలకు తెలియచేయాలి అని తీసిన సినిమా. సో దీన్ని డబ్బులతో క్యాలిక్యులేట్ చేయకండి, మనసుతో చూడండి. ఇంకోటి మెయిన్గా ఆడపిల్లల గురించి చాలా మంచి విషయం చెప్పారు. ఆడపిల్లల ఏడుపు మగాళ్ళకి అంత మంచిది కాదు అని, అది రియల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ. బాగుంది, నచ్చింది, నాకైతే నచ్చింది. స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యా ప్యాట్రియాటికల్లీ ఉంది, ప్లస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ గురించి కూడా బాగుంది. ఇద్దరిది బాగానే ఉంది, లేదు లాగ్ ఏం అనిపించలేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ. న్యాచురల్గానే ఉంది, డ్రామా లాగైతే లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్లో ఉండే నార్మల్ ప్రాబ్లమ్స్, నాగ చైతన్యనే బాగుంది. స్లాంగ్ అంటే మనకు కొత్తగా అనిపిస్తుంది, అటు సైడ్ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం కావడానికి కొంచెం ఫోకస్ చేయాలి. బాగుంది. తెలియదండి, ఇప్పటికైతే బాగుంది. యా
అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? 4. అన్న అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత నా పొలంలో మొలకలు వచ్చినాయి అంటారు చూడు, ఆ డైలాగ్ కరెక్ట్ సింక్ అవుతుంది అన్న. నాగ చైతన్యకి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇట్టు కొడతాడు అన్న. అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంది అంటున్నారు లాగ్ ఉందని, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది, అంటే స్టోరీకి ప్రకారమే ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అన్న. డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. డీసెంట్ అంటే డీసెంట్ బ్లాక్ బస్టర్. ఇక్కడ ఓవర్ యాక్షన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. నాగ చైతన్య అన్న పర్ఫార్మెన్స్ అయినా అల్టిమేట్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అన్న. ఆయన డాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. నాగ చైతన్య ఒక్కసారి నువ్వు ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ దడ ఆ టైంలో ఫ్లాప్ అయింది అర్థం కాక, ఇంకోసారి దడ రిలీజ్ చేసినా ఈసారి హిట్ అయ్యేటట్టుందన్న. ఒక్కసారి యాక్షన్ సీక్వెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా మంచిది ఈసారి యాక్షన్ సీక్వెన్స్. ఓవరాల్గా అయితే సినిమా లాగుందని అంటారు, ఎవరిని ఏం టెన్షన్ తీసుకోకండి, ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ డీసెంట్ బ్లాక్ బస్టర్.